బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మధ్యంతర బడ్జెట్ నేడు పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో నూతన పార్లమెంట్ భవనంలోని లోక్సభలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్న నిర్మలా బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్కు బయలుదేరారు. రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ గురించి వివరించి ఆమె అనుమతిని తీసుకున్నారు. ఆ తర్వాత నూతన పార్లమెంట్ భవనానికి నిర్మలా ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల బృందం చేరుకుంటుంది. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం 10:30 పార్లమెంట్ ఆవరణలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మధ్యంతర బడ్జెట్కు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఉదయం 11 గంటల నుంచి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్. బడ్జెట్లో అద్భుత ప్రకటనలు ఆశించవద్దని ఇప్పటికే చెప్పారు. మరోవైపు ఈసారి బడ్జెట్లో ఊరటలు ఉంటాయని జనం నమ్ముతున్నారు. సార్వత్రిక ఎన్నికల ముంగిట పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ 2024-25 బడ్జెట్కు రంగం సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఉదయం 11 గంటలకు దాన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది పూర్తి స్థాయి పద్దు కాదు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఎన్నికల తర్వాత కొత్త సర్కారు పూర్తి స్థాయి పద్దును తీసుకొస్తుంది. సాధారణంగా మధ్యంతర బడ్జెట్లో విధానపరమైన కీలక నిర్ణయాలేవీ ఉండవు. అయితే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతున్న మోదీ సర్కార్ రైతులు, మహిళలు సహా వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు తాత్కాలిక పద్దులోనూ తాయిలాల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో 2042 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యాన్ని విస్మరించకుండా మౌలిక వసతుల కల్పనపై మూలధన వ్యయం పెంపు ద్వారా భారత ప్రగతికి మరింత మెరుగైన బాటలు పరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనుండడం ఇది వరుసగా ఆరోసారి. మోదీ ప్రభుత్వం 2కు ఇదే చివరి పద్దు. గత 10 ఏళ్లలో తమ సర్కారు సాధించిన విజయాలను తెలియజేస్తూ ఇకపై దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నది సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వివరించే అవకాశాలున్నాయి. మధ్యంతర పద్దుతో ప్రధానంగా రైతులను ఆకట్టుకునేందుకు మోదీ సర్కారు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏటా అందిస్తున్న పెట్టుబడి సాయం మొత్తాన్ని ఇప్పుడున్న 6,000 నుంచి 9,000కు పెంచొచ్చని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం కల్పిస్తున్న 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని 10 లక్షలకు పెంచుతూ ప్రకటన వెలువడొచ్చని వార్తలు వస్తున్నాయి. సూర్యోదయ యోజన కింద 1 కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యిస్తోంది. అందుకోసం రాయితీలను పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మౌలిక వసతుల కల్పన, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఇందులో కీలక ప్రకటనలను ఆశించవచ్చు. ఎన్నికల వేళ ప్రజలను ఆకర్షించేందుకు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సర్కారు తమపై కరుణ చూపి ఆదాయపు పన్ను భారాన్ని తగ్గిస్తోందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్లో అందిస్తారు. నరేష్, తాత్కాలిక బడ్జెట్ మరికొద్ది సేపట్లో ప్రవేశపెట్టేందుకు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి సిద్ధమవుతున్నారు.
పార్లమెంట్ కేంద్రంగా మరికొద్ది సేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుంది. కేంద్ర కేబినెట్ ఆ సమావేశంలో వార్షిక బడ్జెట్ ను కేంద్ర మంత్రివర్గం ఆమోదిస్తుంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకి లోక్సభలో వార్షిక ఏడాది బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారు. అయితే ఇది ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాదు. దీన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాము. అంటే తాత్కాలిక బడ్జెట్ గా దీన్ని పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఈ తాత్కాలిక బడ్జెట్ లో సాధారణంగానైతే ఎటువంటి కొత్త విధానాలు ఉండకూడదు, కానీ తాయిలాలు ఉండకూడదు. కానీ ఎన్నికల ఏడాది కావడంతో ఏప్రిల్ మే మాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. కాబట్టి ప్రజలను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక రూపంలో ప్రజలను ఆకట్టుకునే విధంగా పథకాలను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి, తాయిలాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కూడా ఆర్థిక విశ్లేషకులు అంచనాలు వేస్తా ఉన్నారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఈ పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ డీజిల్, పెట్రోలు ధరలు పెరగటం వల్ల సామాన్యునికి రవాణా భారంగా మారింది. కూరగాయల ఖర్చు నుంచి మొదలుకొని రవాణా ఖర్చుల వరకు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. విపక్షాలు అదే అస్త్రాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ప్రయోగిస్తున్నాయి. 2014లో లీటర్ పెట్రోల్ 70 రూపాయలకు లభించేది ఇప్పుడు 100 రూపాయలు పెరిగింది అని సామాన్యులకు అర్థమయ్యే భాషలో విపక్షాలు చెప్తున్న నేపథ్యంలో అది కొంత అధికార పక్షానికి సంకటంగా మారింది, ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఈ ఫార్ములాను ప్రకటిస్తూ ఉంటుంది. అంటే ఎన్నికల నేపథ్యంలో ప్రజల ఆగ్రహాన్ని తగ్గించుకునేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తూ వస్తుంది. అటువంటి ఒరవడినే మరొకసారి కొనసాగించే అవకాశాలున్నాయి. ఈ కేంద్ర బడ్జెట్ లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తూ ఈ వార్షిక బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించే అవకాశాలున్నాయి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. దాంతో పాటు మధ్య తరగతి ప్రజానికం, మరీ ముఖ్యంగా వేతన జీవులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఇతరత్ర వ్యాపారాలు చేసుకునే వాళ్ళ ఆదాయపు పన్నుకు సంబంధించి కూడా పన్ను మినహాయింపులు ఇచ్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ప్రతి ఏడాది బడ్జెట్ సమయంలో పన్ను భారాలు తగ్గించాలి, పన్ను స్లాబులను తగ్గిస్తే కొంత చిన్న వ్యాపారాలకు కానీ లేకపోతే చిరు ఉద్యోగులకు కానీ ఉపశమనంగా ఉంటుంది, లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఆదాయపు పన్ను భారాలను తగ్గించే విధంగా స్లాబుల్లో కొన్ని మార్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతో పాటు దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది రైతులు ఉన్నారు. ఈ 40 కోట్ల మంది రైతులకు సంబంధించి ప్రతి ఏడాది రైతుకు ఒక 6,000 రూపాయల పంట పెట్టుబడి సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. గత ఎన్నికల సమయంలో ఈ స్కీమ్ ను అమలు చేశారు. గత 5 సంవత్సరాలుగా దిగ్విజయంగా అమలవుతోంది. కానీ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో 5 సంవత్సరాల్లో అన్ని రకాల అంటే ఎరువులు కానీ దాని తర్వాత పంట సాగుకు ఖర్చులు కానీ విపరీతంగా పెరిగిపోయాయి, విత్తనాల ధరలు పెరిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో 6,000 చాలట్లేదు అని చెప్పి రైతులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రైతులను ఆకట్టుకునే విధంగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధులు అంటే పంట పెట్టుబడి సహాయానికి సంబంధించి రైతులకు అందించే 6,000 రూపాయలను 9,000 రూపాయలకు పెంచే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దాంతో పాటు మరొక కీలకమైన అంశం ఏంటంటే ఈ ఆయుష్మాన్ భారత్ 2018లో ఈ ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఇందులో భాగంగా 5 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్య చికిత్సను అందించే విధంగా ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కానీ 5 లక్షల రూపాయలకు దాన్ని 10 లక్షలకు పెంచాలి అని చెప్పి దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ ఉంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం అంటే 2 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఆరోగ్యశ్రీ ఈ సంబంధించి 5 లక్షల ఉచిత వైద్య చికిత్సను 10 లక్షల రూపాయలకు పెంచింది. ఇటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది కాబట్టి ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ను 5 లక్షల వరకు పరిమితం చేయకుండా 10 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యాన్ని అందించే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. వీటితో పాటు ఇతర భిన్నమైన వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా కూడా కొన్ని రాయితీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే తాత్కాలిక బడ్జెట్ కావటంతో పెద్దగా కొత్త స్కీములు కానీ మెరుపులు కానీ ఉండకపోవచ్చు. అయినప్పటికీ రైతులు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, పేదలు వీళ్ళందరినీ ఆకట్టుకునే విధంగా
కొన్ని రాయితీలను ప్రభుత్వం పెంచే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఉద్యోగస్తులను టార్గెట్ చేస్తూ పన్ను స్లాబులను, పేదలను టార్గెట్ చేస్తూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించే అంశాన్ని, దాంతోపాటు రైతులను టార్గెట్ చేస్తూ పీఎం కిసాన్ నిధులను 6,000 నుంచి 9,000కు పెంచడం, ఆయుష్మాన్ భారత్ ను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే సాధారణంగా కేంద్ర బడ్జెట్ సంబంధించి పెద్దగా ప్రజలు ఆశలు పెట్టుకోలేదని చెప్పాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ బడ్జెట్ ను చూస్తూనే ఉన్నారు. ఏదో ఒక రూపంలో ప్రభుత్వం కొత్త స్కీములు తీసుకొచ్చినా కూడా రోజువారీ ఖర్చులు పెరుగుతున్నాయి, రోజువారీ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఒక చేయితో ఇచ్చి పనుల రూపంలో మరొక చేయితో లాగేసుకుంటుంది. పాత పథకాలను రద్దు చేస్తూ కొత్త పథకాలను తీసుకొస్తుంది. నిర్దిష్టంగా ఈ బడ్జెట్ వల్ల మాకు పెద్దగా ఉపశమనం లభించట్లేదు అని చెప్పి ఈ బడ్జెట్ పై పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు పెదవి విరుస్తున్నప్పటికీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి తాయిలాలు భారీగానే ఉండే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. నిత్య. రైట్ నరేష్, థ్యాంక్ యూ. కొద్ది నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రధాని మోదీ రెండో విడత పాలనలో ఆఖరి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటులో గురువారం ఉదయం 11 గంటలకు ఆమె తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యంతర బడ్జెట్లో తాయిలాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని, మహిళా సాధికారత పెరగాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో వారికి పెద్దపీట వేయొచ్చు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం రైల్వేలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తున్నది. కేంద్రం ఈసారి రైల్వే బడ్జెట్లో కేటాయింపులు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వేలకు కేటాయింపులు 3 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అలాగే వందే భారత్ రైళ్ల రోలింగ్ పై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు తెలుస్తున్నది. 2023 బడ్జెట్లో రైల్వేలకు మోదీ సర్కార్ 2.4 లక్షల కోట్లు కేటాయించింది. రాబోయే 3 ఏళ్లలో 400 వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో కొత్త హైస్పీడ్ రైల్వే కారిడార్ను సైతం ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యంతర బడ్జెట్లో తాయిలాలు ఉండొచ్చునని భావిస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని, మహిళా సాధికారత పెరగాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో వారికి పెద్దపీట వేయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలతో రైతులలో ఉన్న వ్యతిరేకతను చల్లార్చడానికి వారికి తాయిలాలు ఉండొచ్చునని భావిస్తున్నారు. ఆదాయపు పన్నులో మరింత ఊరట ఇవ్వాలని వేతన జీవులు కోరుతున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. అయితే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం కుదరదు. అందుకే కొద్ది కాలానికి మాత్రమే బడ్జెట్ను ప్రవేశపెడతారు. దీన్నే మధ్యంతర బడ్జెట్ అని అంటారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని పిలుస్తారు. ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో తెలియదు. దీంతో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు వ్యయం అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని మధ్యంతర బడ్జెట్లో పొందుపరుస్తారు. పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వానికి సమయం లేనప్పుడు ఇలా మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టే సమయంలో వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చి 31 వరకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రణాళికేతర వ్యయాలకు కేటాయింపులు వంటి పూర్తి సమాచారం అందులో ఉంటుంది. పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే మళ్ళీ సంపూర్ణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ప్రభుత్వం ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం అవసరం ఉంది.
అలా కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఈ మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు ఈ బడ్జెట్లో మార్పులు ఉండొచ్చు. పూర్తి బడ్జెట్లో గతేడాది మొత్తం ఆదాయ వ్యయ వివరాలను పొందుపరుస్తారు. వీటిని మధ్యంతర బడ్జెట్లోనూ సమర్పించాల్సి ఉంటుంది. అయితే మధ్యంతర బడ్జెట్లో ఎన్నికల వరకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే పథకాలను మధ్యంతర బడ్జెట్లో పెట్టేందుకు వీలు లేదు. మధ్యంతర బడ్జెట్లో కేటాయింపులకు ఆమోదం లభిస్తుంది కాబట్టి ఎన్నికల వరకు అయ్యే వ్యయాలను మాత్రమే ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరచాల్సి ఉంటుంది. నిధుల మంజూరుకు సంబంధించి ఆమోదం తెలియజేసేందుకు ఎలాంటి చర్చ అవసరం లేదు. అదే పూర్తి బడ్జెట్ అయితే చర్చ జరగాల్సి ఉంటుంది. ఇంటిరిమ్ బడ్జెట్ అనేది ప్రభుత్వ నిర్వహణ కోసం కల్పించిన ఒక రకమైన వెసులుబాటు. అయితే ఓట్ ఆన్ అకౌంట్లో ప్రధాన పన్నులలో మార్పులు, విధాన సంస్కరణలు చేపట్టారు. నిజానికి భారత రాజ్యాంగంలో మధ్యంతర బడ్జెట్ అనే పదం పొందుపరిచింది లేదు. కాబట్టి 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ప్రభుత్వానికి ఉంది. 1962-62లో మోర్జరీ దేశాయ్ మొదటిసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1997-98లో రాజ్యాంగ సందిగ్ధత ఏర్పడింది. ఆ సమయంలో ఐకే గుజరాల్ ప్రభుత్వం కూలిపోయింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో పి. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టగా ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు.